కానీ ఓకే. సొసైటీ నుంచి మాత్రం హ్మ్. ఏరా నువ్వు కొంతమంది ఫ్రెండ్స్ అంటారు. "నువ్వు టాపర్ కదరా! నీకు అవ్వట్లేదు. ఎందుకు హ్మ్. అవ్వట్లేదు?" అవును. ఆ! హ్మ్. ఆహ్, అని అడుగుతా అలా ఉండేవాళ్ళు. అనిపించినప్పుడు ఎలా అనిపించేది మీకు? అలా అన్నప్పుడు వాళ్ళు? ఇంకా అలా అనిపించేది ఆళ్ళ గురించి తెలీదు కదా! ఇంకా హ్మ్. ఆళ్ళకేం తెలుసు దీని గురించి తెలీదు కదా అనిపించేది. ఓకే. కొంతమందేమో అసలు కొంతమంది చుట్టాలయితే ఎన్నో ఇయర్ అనేవాళ్ళు హ్మ్. బీటెక్ ఓకే. లాగా. యాహ్! హ్మ్. అయినా సరే మనకేం చెప్పాలో అర్థం కాదు. దీనికి ఇయర్ అవును. ఉండదు, ఇలా ఉండదు, హ్మ్. ఇట్లాంటియన్నీ చెప్తా ఉండేవాళ్ళు. హ్మ్. అలా కొంత టైం తర్వాత ఫ్రెండ్స్ ఎన్నింగ్ స్టార్ట్ చేయటం చుట్టుపక్కల. హ్మ్. మనతో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ ఒకరొక జాబ్‌లకెళ్ళిపోవటం, హ్మ్. రకరకాలుగా చేయటం. హ్మ్. ఇలా చేయటం వల్ల నా మీద ఇంకా అందరూ జాబులు సంపాదించేస్తున్నారు. ఎన్నింగ్ స్టార్ట్ అయిపోయింది. మనకి ఎన్నింగ్ అవును. లేదు. ఇక హ్మ్. ఒక రోజు ఇంకా అప్పుడు రోజుకి హాస్టల్‌లో ఉండటం. అవునవును. ఇంట్లో హ్మ్. దగ్గర డబ్బులు తీసుకుంటుండటం. హ్మ్. ఇట్లా ప్రతి నెల డబ్బులు తీసుకోవడం అట్లా ఉండటం. ఒక ఫైనాన్షియల్‌గా చూసుకొని ఏంది ఇంట్లోనే ఖర్చు పెట్టేస్తున్నాము. నాది ఎందుకు అవ్వట్లేదు ఓకే. అనే ఒక రకమైన మెంటల్ ప్రెషర్ వచ్చేసేది. హ్మ్. ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నానేమో ఇంకా ఓకే. దానిలో అదర్ ఆప్షన్స్ కూడా నాకు లేవు. హ్మ్. ఎందుకంటే నేను సెపరేట్‌గా సీఎంఏ అలా ఏం చేయలేదు. ఓన్లీ సి ఓకే. ఆప్షన్. యాహ్! ఎక్కడ వేరే ఆప్షన్ డైవర్ట్ అయిపోతానని చెప్పి వేరే కోర్స్ కూడా ఏం కట్టలేదు. ఓకే. ఓన్లీ హ్మ్. సీఎంఏ అన్నాను. హ్మ్. ఒక రకమైన బాగా ప్రెషర్ వచ్చేసింది. ఏంటి నాకు హ్మ్. వేరే అసలు ఏం లేవు పక్కన హ్మ్. అనిపించేసేది ఒక టైంలో. ఇక అలా కొన్ని అటెంప్ట్స్ పడిన తర్వాత 4 అటెంప్ట్స్ అలా తర్వాత ఓపెన్ డిగ్రీ కట్టేసి ఓపెన్ డిగ్రీ రాసేసాను. ఓకే. అంటే డైవర్ట్ అవుతాం కాదు. హ్మ్. జస్ట్ మైండ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కోసం. కాన్ఫిడెన్స్ అంటే ఇన్ ఉండాలి. కేస్ కొంచెం ఏదన్నా బ్యాకప్ అనేది ఉంటుంది. ఉంటే అనే యాహ్! దానిలో చదువుతాం అనే ఉద్దేశంతో ముందుకి అలా చేశాననమాట. ఓకే. అలా బాగా ప్రెషరొచ్చేది. ఇక హ్మ్. తట్టుకునేవాడిని కాదు. ఒకాన టైంలో నాకు అవ్వదేమో ఇంకా ఆళ్ళు చూసిన మాటలు చెప్పిన తర్వాత హ్మ్. ఊర్లో ఒక ఇద్దరు ముగ్గురు సీఎలు పెరిగారు. ఓకే. అంతకుముందు ఇద్దరుంటే ముగ్గురుంటే ఇప్పుడు ఆరుగురైపోయారు. వేరే వాళ్ళు గూడా సీఏ కంప్లీట్ కమిట్ చేస్తా అవుతుంది. మా తర్వాత వచ్చినోళ్ళు కూడా. యాహ్! హ్మ్. నాదేమో అవ్వట్లేదు. హ్మ్. ఊర్లో మా నాన్న అప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఇగో హ్మ్. ఇల్లు కూడా అయిపోయింది. తర్వాత వచ్చారు. ఎందుకు అవ్వలేదురా అనటం. ఓకే. ఎందుకు లోపం ఏంట్రా చెప్పరా అని అడగటం. హ్మ్. అని చెప్పి అనేసరికి అలా బాగా ప్రెషర్ పెరిగిపోయింది. హ్మ్. ఇక తర్వాత సంథింగ్ అలా మోటివేషన్స్ సంథింగ్ అలా ప్లానింగ్ చేసుకొని కొద్దిగా కాన్ఫిడెన్స్ తెచ్చుకొని హ్మ్. ముందుకెళ్ళాను.